ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల పరిధిలో 11 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు, నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం బిట్రాలవారి వీధిలో యేసుక్రీస్తు ఆశీర్వాద మహోత్సవాలు, పేదలకు నిత్యావసరాలు, నూతన వస్త్రాలు బహుకరించిన డాక్టర్ హనుమంత్, స్వాతి దంపతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి రోగులకు రగ్గులను పంపిణీ చేసిన అంబేద్కర్ యువజన సంఘం. ఒరిస్సా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న గోవుల లారీని స్వాధీనం చేసుకున్న జీలుగుమిల్లి పోలీసులు. చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం, కామవరపుకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 11 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా చేస్తున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా పదోన్నతి పొందిన సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ కు అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సిడిపిఓ బ్యూలా, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్య వివాహ ముక్త భారత్ 100 రోజులలో భాగంగా శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం బాల్య వివాహ రహిత సమాజంగా రూపుదిద్దుకోవాలని, ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎక్కడైనా సరే బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదని, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని బిఆర్ అంబేద్కర్ అనేవారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని, స్ఫూర్తి ప్రదాత అని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని కోరారు. జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రోగులకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు. శనివారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలలో కులం, మత, రాజకీయాలకు అతీతంగా డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అలాగే రోగులకు అందించే దుప్పట్లకు ఆర్థిక సహకారం అందించిన బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక సహకారాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు నెలపోలి ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంకుట్ట శ్రీనివాస్, దాసరి నాగరాజు, సరస్వతి, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొలుత డాంగనగర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ జై భీమ్ అండి. ఈరోజు డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ మహానుభావుడు భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగం మనకి జీవన విధానానికి, ఆత్మరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఎన్నో చేపడుతున్న చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా వంతుగా దాతల సహకారంతో ఏరియా ఆసుపత్రిలో రోగులకు సుమారు 50 మందికి రగ్గులు, దుప్పట్లను పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి దాతలకి జై భీమ్ తెలియజేస్తున్నాం. జై భీమ్ అండి. అందరికీ జై భీమ్. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము.
మరి డాంగేనగర్ అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. చేసి అనేక మందికి మేము మార్గదర్శకులుగా నడుస్తున్నాం. కాబట్టి అందరూ దాతల సహకారం చేస్తున్నారు, మా గ్రామస్తుల సహకారం చేస్తున్నారు. అదేవిధంగా మరి అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి అది అవలంబిస్తూ మనం అనేక మందికి దాని గురించి మనం ప్రకటించే విధంగా అందరూ కూడా కలిపి ప్రకటించాలి. తెలియజేయడం చాలా జనాంగం వారందరూ కూడా మనందరూ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దాని విలువల గురించి మనం ప్రకటించినట్టయితే అనేక మంది అంబేద్కర్ గారిని తెలుసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం ఎంఎన్ఎం ఏరియా హాస్పిటల్ నందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం వారు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి ఇలా బ్లాంకెట్స్ పంచిపెట్టడానికి వచ్చారు. ఈ విధంగా అంటే పేదలకి అంబేద్కర్ స్ఫూర్తితో వాళ్ళకి బ్లాంకెట్స్ పంచడానికి వచ్చినటువంటి అంబేద్కర్ యువజన సంఘం వారికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంబేద్కర్ యొక్క సేవ గుణాన్ని మనందరం కూడా పుణికిపుచ్చుకుని ఆయన పేదలు బడుగు వర్గాల వారికి వాళ్ళను కూడా సమాజంలో అందరితో పాటుతనాన్ని నిర్మూలించడానికి ఏ విధంగా తన జీవితాంతం పోరాడి మనందరం కూడా సభ్య సమాజంలో ఈక్వల్ రైట్స్ కోసం ఈక్వల్ రైట్స్ పొందటానికి ఆయన చేసిన కృషిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు నా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్ అండి. ఈరోజు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు పంపిణీ చేయడం కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని రాజ్యాంగాన్ని అమలు జరిపినట్లయితే ప్రజా సమాజం ఎంతో సుభిక్షంగా ముందుకు సాగుతుందనే విషయాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి మా సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామండి. అందరికీ జై భీమ్ అండి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం కర్రల డిపో వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఎంఆర్పీఎస్ మండల నేత పొలిమేర శ్రీనివాసరావు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విసంపల్లి సిద్ధు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. సిద్ధు మాదిగ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్లు దేశంలో ఉన్న పీడిత వర్గాలకు 2 కళ్ళు లాంటి వారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచింపబట్టే విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోటేటి జోసెఫ్, పెన్నాడ వెంకటేష్, జుజ్జవరపు పెంటయ్య, ఇడుపుగడ్డి శ్రీను, ఉండి రవి, తానిగడప శ్రీను, బలే యేసు, తగర వెంకటేష్ తదితరులు పాల్గొని అంబేద్కర్, జగజ్జీవన్ రావులకు ఘనంగా నివాళులర్పించారు. పద్మశ్రీ మందకృష్ణ గారి తరఫున సామాజిక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీనివాసపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమాన్ని మరి ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజున ఈ దేశంలో భారత రాజ్యాంగం రచించకపోతే ఈ రోజున మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. మరి ఈ రోజు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మరి కాస్తో కూస్తో మనం ముందుకెళ్తున్నామంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి అంతేకాదు ఈ రోజున ప్రతి వ్యక్తి ఈ సమాజంలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైనా విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాదు ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత వర్గాలు ఈ రోజున స్వేచ్ఛగా ఓటేస్తున్నాయంటే దానికి కారణం మన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాదు దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాల ప్రజలకే నాంది పలికిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం రచించకపోతే, ఆయన సంస్కరణలు చేయకపోతే ఇంత విప్లవాత్మకమైన మార్పు ఈ దేశంలో ఉండేది కాదని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి అంబేద్కర్ లాంటి మహానుభావుడు కార్యక్రమాలని మరి ప్రజలు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి శ్రీనివాసరావు మరి ప్రజలకే మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగం యొక్క గొప్పతనమని తెలిపారు. భారతదేశంలో అనేక కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులు, భాషలు భిన్నత్వంలో ఏకత్వంగా సాగుతున్నామంటే దానికి కారణం రాజ్యాంగం అని తెలిపారు. భవిష్యత్తు తరాలకు రాజ్యాంగం సజీవ రచనగా ఉంటుందని తెలిపారు. అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ పీరు, వసంతటి మంగరాజు, యాతం సుధీర్, చింతల శ్రీను, ఓదర భాస్కర్, కాసగని రామారావు, షేక్ మస్తాన్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలదండలతో అలంకరించి వారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ సెంటర్ హరిజనవాడ నందు అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, పాములపర్తి శ్రీనివాస్, అమీర్, కబీర్, శేషారెడ్డి, బొరుసు ప్రసాద్, వీరవల్లి సోమేశ్వరరావు, జట్టి ఆదిత్య, కౌన్సిలర్స్ కిషోర్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను జట్టి గురునాథరావు కొనియాడారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులు ప్రస్తుత పరిస్థితుల్లో కబేలాలకు గోవధ నిమిత్తం రాష్ట్రాలు దాటిపోతున్నాయి. తాజాగా జీలుగుమిల్లి సమీపంలో ఒరిస్సా మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్ కు తరలిపోతున్న గోవుల లారీలను పోలీసులు పట్టుకున్నారు. గడిచిన నెల కాలంలో సుమారు 3 లారీల అక్రమ గోవుల రవాణాను పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద మొత్తంలో కబేలాలకు తరలిపోతున్నట్లు తేటతెల్లమవుతోంది. ఇలా గోవులు కబేలాలకు తరలిపోతున్న క్రమంలో గోవుల మనుగడపై ఆందోళన వ్యక్తమవుతోంది. 5 గోవులు పట్టే లారీలలో సుమారు 30 నుండి 40 గోవులను బంధించి అక్రమ పద్ధతులను తరలిస్తున్నారు. ఊపిరాడక కొన్ని మార్గ మధ్యలో మృతి చెందితే వాటిని రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోతున్న దాఖలాలు కోకొల్లలు. జిలుగుమిల్లులో పట్టుకున్న గోవుల లారీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ విచ్చేశారు. ఆయనతో పాటు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రవిచంద్ర, ఏలూరు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ కమాండెంట్ ఏ జోసెషీలకు ఆర్ఐ సతీష్ పుష్పగుచ్చాలను అందజేశారు. ఏలూరు జిల్లా హోంగార్డ్స్ గౌరవ వందనం సమర్పించారు. కవాతును ప్రదర్శించారు. సుస్మిత మాట్లాడుతూ 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గృహ రక్షక దళ సభ్యుల పోలీసు ఉద్యోగ నిర్వహణలో పోలీస్ సిబ్బందికి వెన్నెముకగా ఉంటూ విపత్కర పరిస్థితులలో వారి యొక్క సేవలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ గృహ రక్షక దళ సభ్యత్వాలు 1946వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అంకురార్పణ చేశారని, భారతదేశంలో ఇండో చైనా వార్ సమయంలో 1963వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. హోంగార్డ్ ఆర్గనైజేషన్ కమాండెంట్ ఏ జోషి మాట్లాడుతూ ముందుగా 63 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హోంగార్డులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధి నందు వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ సారథ్యంలో ట్రస్ట్ సభ్యులు పెదవేగి రాంబాబు జన్మదినం సందర్భంగా శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందిరానగర్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న వసంతాటి వినోద్ అనే బాలుడు టైప్ 1 మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు తల్లిదండ్రులు సూర్యచంద్రరావు, విజయలక్ష్మి దంపతులు నిరుపేదలు కావడంతో బాలుడి వైద్య ఖర్చు నెలకు సుమారు 10,000 అవ్వడంతో వలవల తాతాజీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించి ట్రస్ట్ సభ్యుడు పెదవేగి రాంబాబు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టి శనివారం రాంబాబు, కళ్యాణి దంపతుల చేతుల మీదుగా 5,000 రూపాయలు బాలుని తల్లిదండ్రులకు అందజేశారు. వలవల తాతాజీ మాట్లాడుతూ వారధి సేవకు మిత్రులే అండని, గతంలో సైకిల్, విజయవాడ వరద సమయంలో 10,000 అందించి స్ఫూర్తిగా నిలిచి నేడు తన జన్మదినోత్సవం సందర్భంగా పెదవేగి రాంబాబు సేవ రూపంలో వితరణ అందించి బాలుని కుటుంబానికి కొంత ఊరటను కలిగించడం వారధికి మరింత సంకల్ప శక్తిని పెంచిందని అన్నారు. రాంబాబు, కళ్యాణి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి మాట్లాడుతూ శుభ సందర్భాలను సేవకు వేదికగా మలుచుకోవడం వారధి సేవానిరతికి నిదర్శనమని తెలిపారు. అనంతరం రాంబాబు దంపతులకు సత్కారం అందించి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎం ధనకుమార్, మేడిచల్ల రవికుమార్, వలవల మేరీ సుశీల, షేక్ హసీనా, శ్యామల, కొల్లేపర నారాయణ, బసవరాజు వేణు, తెల్లగొర్ల సోమరాజు, మద్దిపాటి శ్రీను, కాసగని రామారావు, వసంతటి మంగరాజు పాల్గొన్నారు. ఈ రోజున మా బాబుతో మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. నెలకే 10,000 రూపాయలు అవుతున్నాయి. ఇద్దరం కూలి పని చేసుకుని బతికేవాళ్ళు. అయితే వలవల తాతాజీ అన్నయ్య గారికి మా విషయంలో సారు మాకు హెల్ప్ చేశారండి. సారు వచ్చి పిల్లోడి గురించి ఇలా చెప్తే సార్ అన్నయ్య గారికి తెలియజేశారండి. వలవ తాతాజీ గారు అన్నయ్య గారికి తెలియజేస్తే అన్నయ్య గారు సమక్షంలో మన బాబు అన్నయ్య గారు ధన సహాయం చేశారండి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోట సత్యం అమ్మవారి దేవస్థానం నందు తిరునాళ్ల మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిడదవోలు ఆర్యవైశ్య సంఘంచే అమ్మవారికి చీర, సారీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ బి హరిసూర్య ప్రకాష్, ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. వివిధ పిండి పదార్థాలు, పండ్ల రకాలను అమ్మవారికి నైవేద్యంగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘాల నుంచి భారీ స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు.
జంగారెడ్డిగూడెంలో బిట్రాల వారి వీధి నందు డాక్టర్ హనుమంత్ స్వాతి దంపతుల ఆధ్వర్యంలో యేసుక్రీస్తు ఆశీర్వాద మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు బహుకరించారు. నిత్యావసర సరుకులు, పండ్లు అందజేశారు. కళ్ళ చెరువుకు చెందిన జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ యాతం నాగేశ్వరరావు ప్రార్థనలు చేశారు. యేసు ప్రభువు చిత్రపటానికి పూజలు చేశారు. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా పేదలు పాల్గొన్నారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాలుగా ఇదే విధంగా పేదలకు నిత్యావసరాలు, బియ్యం, పండ్లు, వస్త్రాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న డాక్టర్ బిట్రాల హనుమంత్ స్వాతి దంపతుల సేవలను కొనియాడారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భిన్న సంస్కృతులకు చెందిన వారు సైతం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిట్రాల హనుమంత్ స్వాతి దంపతుల కుటుంబ దాన ధర్మాలు నిర్వహించాలని, వారు మరింత ఉన్నతికి ఎదగాలని పలువురు ఆశించారు. సుమారు 250 మంది పేదలకు భారీ స్థాయిలో కానుకలు అందజేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. యేసుక్రీస్తు ప్రేమ మహోత్సవ మహాకార్యం. ఈ కార్యానికి బిట్రాల హనుమంతరావు గారు, స్వాతి గారి కుటుంబం వారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు, మిమ్మల్ని పిలిచారు. వారి ప్రేమను మీకు పంచడానికి దేవుడి దగ్గర వారు పొందిన ప్రేమ వారొకరు దాచుకోకుండా అది అందరికీ, ఇరుగు పొరుగు వారందరికీ పంచేలాగా అట్టి మనసు దేవుడు ఆ దంపతులకి ఇవ్వబట్టి ఇది 5వ వార్షికోత్సవం. ఎన్ని సంవత్సరాలు ఏందమ్మా? తొలి నుంచి వచ్చే వారి చేతులు ఎత్తండి ఇక్కడికి. తొలి నుంచి 5 సింహాల మహోత్సవ కార్యం మంచి భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో ఈ కార్యాన్ని నెరవేర్చినప్పుడు, మొదటి కార్యం జరిగినప్పుడు 54 మందికి స్త్రీలకి వస్త్రాలు బహుకరించారు. మంచి ప్రేమ విందు వారు మీకు వడ్డించారు. తర్వాత 2వ సంవత్సరంలోకి వచ్చినప్పటికీ 75 మంది స్త్రీలకి వస్త్రం బహుకరించారు, ప్రేమ విందు మీకు వడ్డించారు. 3వ సంవత్సరం వచ్చినప్పటికీ 100 మందికి వస్త్రదానం బహుకరించారు, ప్రేమ విందు వడ్డించారు. 4వ సంవత్సరం వచ్చినప్పటికీ 125 మందికి ప్రేమ విందు వడ్డించారు. ఇది 5వ సంవత్సరంలోకి వచ్చాం మనం. ఈ 5వ సంవత్సరంలో 150 మంది బిడ్డలకి వస్త్ర బహుకరణ, ప్రేమ విందు మీకు అందిస్తున్నారు. అదే తీసుకుంటున్నాను ఇక్కడ. నాకు చాలా మంది గతంలో ఒకసారి ముస్లిం ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, డాక్టర్ గారు మీరు నా చేతులు బాగా చేస్తారు, శ్రద్ధ గురం చేస్తారు కదా, మీరు ఈ ప్రార్థనలు ఏంటి? ఓకే, ప్రార్థనలో మా ముస్లిమ్స్కి ఎందుకు పెడుతున్నారంటే పిలిచారు. నేనేం చెప్పానంటే, సోదరా మీరు ముస్లిమ్స్, మీరు బాగా డబ్బులు వాళ్ళే. మన జంగారెడ్డి పట్టిన దాదాపు 10,000 మంది ముస్లిమ్స్ కుటుంబాలు ఉన్నాయి. మీరు పండగ ఇఫ్తార్ విందు ఇచ్చుకుంటున్నారు. ఇఫ్తార్ విందులో రాజకీయ నాయకులను ఇంకొకళ్ళు పిలుచుకుంటున్నారు. ఏ ముస్లిం పేద కుటుంబానైనా సరే మీరు పిలిచి ఇఫ్తార్ ఇచ్చారు అడిగానమ్మా, తప్పంటారా అమ్మా? తప్పంటారా? జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో పరిసర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామున 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేశారు. అన్నదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన రాపోలు భావన ఋషి, ముప్పన రమేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగల్లప వెంకటేశ్వర్లు, విజయవాడ డిప్యూటీ కలెక్టర్ జీవీవి సత్యనారాయణ, టొబాకో మార్కెటింగ్ మేనేజర్ అడుసుమిల్లి మారుతి ప్రసాద్లు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామి వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కొప్పుల నాగసురేంద్ర, కన్నా కృష్ణ, ముప్పిడి భాను విష్ణు, వడగల్ల కుమారి, మేదగిని ప్రియాంక, దండు వెంకట భవాని పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బిల్లు, విత్తన బిల్లులు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్ట భాస్కర్ రావు, కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు అన్నే భవనంలో వారు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామాలలో కదిలి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లు 2025 ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రైవేటు అవుతున్నాయని
ఉన్నాయని తెలిపారు. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉండదని తెలిపారు. దళితులు, గిరిజనులు, వివిధ సామాజిక తరగతులు, పేదలు, బలహీన వర్గాలకు ఇచ్చే విద్యుత్ రాయితీ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ రాయితీ ఉండదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2025 అలాగే కేంద్ర విత్తన చట్టం 2025 ఈ రెండు చట్టాలను తీసుకురాబోతా ఉన్నారు. అయితే ఈ రెండు చట్టాలు కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉన్నదో ఈ విద్యుత్ సవరణ బిల్లులో మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో, మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ 2025 విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. అది చట్టం అయితే కనుక విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో రైతాంగం ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుతా ఉన్నారు వ్యవసాయానికి సంబంధించి. భవిష్యత్తులో ఈ చట్టంలో ఈ బిల్లులో ఉన్నది ఏంటంటే ఉచితం అనే పదమే లేదు. అలా ఉచితం ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఈ చట్టంలో రూపొందించబోతా ఉన్నారు. మరి ఒకవైపు ఏమో రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చారు. మరి విద్యుత్ అనే అంశం రాజ్యాంగ రీత్యా అటు కేంద్రం ఇటు రాష్ట్రం సంబంధించిన ఉమ్మడి జాబితాలో ఉన్నది. మరి రాష్ట్రాలతో సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా విద్యుత్ సవరణ బిల్లు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ ఈరోజు ఏదైతే విద్యుత్ సవరణ బిల్లు తీసుకొస్తా ఉన్నారో ఆ విద్యుత్ సవరణ బిల్లు వల్ల రైతాంగానికి వ్యవసాయం చేసేదానికి చాలా కష్టాలు ఎదురవుతాయి. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సామాజిక సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభాతృత్వం వంటి విలువలను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండలం ప్రెసిడెంట్ పసుపులెట్టి రాము, పోలవరం మండల ప్రెసిడెంట్ గుణపర్తి చిన్ని, కోయిలగూడెం మండల ప్రెసిడెంట్ తోట రవి, మండల నేతలు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు మొత్తం 11,76,125 రూపాయలు విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ మొత్తం 11 మంది లబ్ధిదారులకు 11,76,125 రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ప్రజలకు అండగా నిలుస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల పరిధిలో 11 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు, నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం బిట్రాలవారి వీధిలో యేసుక్రీస్తు ఆశీర్వాద మహోత్సవాలు, పేదలకు నిత్యావసరాలు, నూతన వస్త్రాలు బహుకరించిన డాక్టర్ హనుమంత్, స్వాతి దంపతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి రోగులకు రగ్గులను పంపిణీ చేసిన అంబేద్కర్ యువజన సంఘం. ఒరిస్సా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న గోవుల లారీని స్వాధీనం చేసుకున్న జీలుగుమిల్లి పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.